నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని వినుచున్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ వందనాలు. ప్రతి దినము కూడా మనము బైబిల్ గ్రంథంలో నుండి ఒక్కొక్క లేఖనాన్ని వివరించుకుంటూ ఉన్నాం. మరి దిన ధ్యానాంశముగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వాక్యము నుండి చదువుచూ ఉన్నాను. శ్రద్ధ కలిగి బైబిల్ గ్రంథాలలో మరి గమనించి చూడవలసిందిగా, మీ గ్రంథాలు తెచ్చుకొని పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో మనము గమనించవలసినటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని, నేర్చుకొనవలసినటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును అని ప్రభు అన్న ఈ ఒక్క మాటను బట్టి భూలోకమందున్నటువంటి సేవకులకు కానీ, విశ్వాసులకు కానీ మరి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని, సన్మానాన్ని, ఆతిథ్యాన్ని చేస్తూ ఉన్నారు. మరి ప్రభువు చెప్పినటువంటి ఈ మాట మనము నమ్మాలి. ప్రభువు ఇచ్చినటువంటి ఈ మాటను మనం పూర్తిగా నమ్మి ఈ కార్యక్రమాన్ని మనము చేయాలి. ఎవరైతే శిష్యుడని, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్క శిష్యుడని, సేవకుడని, విశ్వాసి అని ఎవరైతే చేర్చుకుంటారో, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నన్ను చేర్చుకున్నట్లే. గనక యేసుక్రీస్తు పేరిట, యేసుక్రీస్తు సేవకునిగా, యేసుక్రీస్తు నమ్మినటువంటి బిడ్డగా ఎవరైనా మీకు తారసపడినప్పుడు వారికి సహాయము చేయవలసినటువంటి పరిస్థితి, లేదా ఆతిథ్యము చేయవలసినటువంటి పరిస్థితి మీకు ఎదురైనప్పుడు సంతోషంగా ఆతిథ్యం ఇవ్వండి. సహాయము చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సహాయము చేయండి. ఎందుకనగా ప్రభు పేరిట వచ్చువారు మీ ఆహ్వానాన్ని, మీ ఆతిథ్యాన్ని తీసుకొనడం ద్వారా అవి యేసయ్య స్వీకరించినవని మీరు గమనించాలి. అయితే ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, నన్ను చేర్చుకున్నట్లు చేర్చుకోమని చెప్తున్నాడు. అంటే మీరు సేవకులలో కానీ, విశ్వాసులలో కానీ ఎవరిని చూడాలి అంటే యేసు ప్రభువుని చేర్చుకున్నట్లుగా చూడాలి. యేసు ప్రభువుకు ఆతిథ్యం ఇస్తున్నట్లుగా చూడాలి. ఎవరో ఒక మనుష్యుడు వచ్చాడు అని మనుష్యునిలాగా చూడకూడదు, కానీ యేసు ప్రభులాగా చూచి సేవకుణ్ణి గౌరవించాలి, విశ్వాసులైన వారిని గౌరవించాలి. ఎందుకనగా ప్రభు చెప్పాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును అని చెప్తూ ఉన్నాడు. మరి ప్రవక్త అని ఎవరైనా వచ్చినప్పుడు, మీరు ప్రవక్తను చేర్చుకున్నప్పుడు ఆ ప్రవక్త వలన కలిగేటువంటి ఫలము దేవుడు తప్పనిసరిగా నీకు ఇస్తానన్నాడు.
నీతిమంతుడని ఎవరైనా వచ్చినప్పుడు ఆ నీతిమంతుని చేర్చుకొని ఆ నీతిమంతునికి నీవు ఉపకారం చేస్తే దానికి తగినటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. మరియు ఆయన పేరట శిష్యుడని చిన్న పిల్లలు వచ్చినా కానీ, అంటే మన సండే స్కూల్ పిల్లలు వచ్చినా కానీ, ప్రభువుని నమ్మిన వారు వచ్చినా కానీ, వారికి ఏదైనా స్నాక్స్ పెట్టడం కానీ, లేదా వారికి ఆతిథ్యం చేసిన గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ మరి వారికి ఫలము కలుగుతుంది అని ప్రభువు చెప్పాడు. కనుక సేవకులకు చేసే ప్రతిది కూడా యేసయ్యకు చేసినట్లు అని భావించాలి. విశ్వాసులైన వారికి చేసే ప్రతి ఆతిథ్యము లేదా సహాయము, ఉపకారము యేసయ్యకు చేసినట్లుగా భావించి చెయ్యాలి. అప్పుడు మిమ్మల్ని ఆయన దీవిస్తాడు, మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ఆ తరువాత నీవు చేసినటువంటి ఉపకారములకు తగినటువంటి మంచి ఫలము పరలోకమందు కూడా దేవుడు మీకు ఇస్తాడు. గనక సేవకులను ఒక సామాన్యమైన మనుషులను చూచినట్లుగా చూడొద్దు. విశ్వాసులైన వారిని ఒక సామాన్యమైన మనుషులను చూచినట్లుగా చూడక, వారిలో యేసు ప్రభువుని మీరు చూచి వారు పొందిన రక్షణ, యేసుక్రీస్తు రక్తము చేత వారు కడగబడిన వారు గనక విశ్వాసులైన వారిని విలువైన వారిగా నీవు చూడాలి. యేసుక్రీస్తు యొక్క రాజ్య సువార్తను ప్రకటించువారు గనుక సేవకులను విలువైన వ్యక్తులుగా మీరు చూచి మీరు వారికి కానుకలిచ్చిన, దశమ భాగములిచ్చిన, ప్రథమ ఫలములిచ్చిన, కృతజ్ఞత అర్పణలు ఇచ్చిన, ప్రతిష్ఠత అర్పణలు ఇచ్చిన, లేదా గిన్నెడు చన్నీళ్లు ఇచ్చి దాహం తీర్చిన తప్పనిసరిగా దేవుడు మీకు మంచి ఆశీర్వాదాన్ని, దీవెనలను ఇస్తానని వాగ్దానం చేశాడు. గనక మరి విశ్వాసులకు కానీ సేవకులకు కానీ ఆతిథ్యమిచ్చుట, సహాయము చేయుట, వారిని పరామర్శించుట ఇది మహాభాగ్యంగా భావించి చేసే ప్రతి మంచి కార్యము సంతోషముగా ఆనందంగా చేస్తే దేవుడు కూడా అదే రీతిగా సంతోషంగా ఆనందంగా మీకు మంచి ఆశీర్వాదాలను దయచేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.